కోసం వచ్చినటువంటి మరొక మన నమ్మకాన్ని వమ్ము చేయడానికి వచ్చినటువంటిది. క్రీస్తు దీర్ఘాయుష్మంతుడు కాదా? క్రీస్తు దీర్ఘాయుష్మంతుడు కాదు అనేటువంటి అంశం. దేవుడు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటే నమ్మాలా, అర్ధాయుషుడు అంటే నమ్మాలా? మీకు ఇంకా ఐడియా రాదు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు, ఇప్పుడు దేవుడు ఉండడం మీరు నమ్మేరండి, మీ కాలంలో దేవుడు చచ్చిపోయాడు, మరి మీ పుట్టినోడు ఎవరు నమ్ముకోవాలి? మీ కాలంలో మీరు దేవుడు నమ్మారు, ఆ దేవుడు చచ్చిపోయాడు, మరి మీ పిల్లలు ఏదేమి నమ్మాలి చెప్పండి? అందుకే కదా ముక్కోటిగా వచ్చారు. అర్థమైందండి? వాస్తవానికి ఆలోచిస్తే నమ్మే దేవుడు ఎలా ఉండాలి? దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. అంటే చావు లేని వాడే ఉండాలి. వాడిని చిరంజీవి అన్నారు. చిరంజీవి అంటే చిరాయు కలవాడు, ఎక్కువ కాలం ఉన్నవాడు, ఉండేవాడు అని అర్థం. దేవుడు ఏమై ఉండాలి? చిరంజీవి అయి ఉండాలి. ఏమంటే జాగ్రత్తగా ఆలోచించండి. చిరంజీవి అంటే చిరకాలం జీవించేవాడు అని అర్థం. జీవి, చిరం అంటే ఎక్కువ కాలం, జీవి అంటే బతికేవాడు. చిరంజీవి ఎక్కువ కాలం బతికేవాడు. మన చిరంజీవి ఎక్కువ కాలం బతకడు కనుక ఇతను చిరంజీవి కాదు, పేరే చిరంజీవి. వాస్తవానికి మానవ జీవితంలో చిరంజీవిగా చిరకాలం ఉండేవాడే దేవుడు అవుతాడు. అయితే యేసు చిరంజీవ, యేసు దీర్ఘాయుష్మంతుడు కాదు. ఎందుకంటే యేసు చనిపోయాడు. దేవుడికి ఏముండదు? చావు ఉండదు. మీకు తెలుసు కదా, దీన్ని వివరించక్కర్లేదు. దేవుడికి ఏముండదు? చావు ఉండదు. ఎందుకని? దేవుడికి ఎందుకు చావు ఉండదు? అసలు చావే దేవుడు పెట్టినప్పుడు దేవుడికి చావు ఏంటండి? అసలు ఆయన దగ్గర నుంచి వచ్చింది చావు అనేది, ఆయన దగ్గర నుంచి వచ్చింది గనక మనిషికి ఇంకా మళ్ళీ చావు ఏముంటుంది? దేవుడికి చావు ఏముంటుంది? అసలు చావు అనే దాన్ని ప్రవేశపెట్టిందే ఆయన. ఎందుకని? పుట్టించింది ఆయనకైనప్పుడు గిట్టించే శక్తి ఆయనకే ఉంటుంది గనక పుట్టిన దానికి చావు తప్పనిసరిగా ఉంటుంది. దేవుడు పుట్టినవాడా ఉన్నవాడా ఉందా? మరి పుట్టినవాడికే చావు ఉంటుంది, ఉన్నవాడికి ఏముండదు. అప్పుడు ఈ దేవుడికి ఏముండదు? చావు ఉండదు. సరే, ఇక్కడ వరకు ఒక పాయింట్ మనకి డౌట్ క్లారిఫై అయింది. అయితే యేసు చిరంజీవ, దీర్ఘాయుష్మంతుడా? యేసు దీర్ఘాయుష్మంతుడా అంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి లేటెస్ట్ కాలంలో క్రీస్తు విరోధులు, యేసు చిరంజీవి కాదు, దీర్ఘాయుష్మంతుడు కాదు. ఎందుకంటే అతను మరణించాడు. మరణించిన వ్యక్తి చిరాయువు కలిగిన వాడు ఎలా అవుతాడు? మొదట ఆదాముకి దేవుడు ఆయుష్ను ప్రసాదించినప్పుడు సుమారుగా 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. ఇకపోతే మెతుషేల 969 సంవత్సరాలు బతికాడు. 969 సంవత్సరాలు బతికాడంటే ఇక ఎన్ని సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు అయిపోతాయి. ఏమండి? 31 సంవత్సరాలు ఉంటే ఏమైపోతాడు? 1000 సంవత్సరాలు. అంటే ఒక యుగం బతికేసింటే ఒక మనిషి బతికేసినట్టే 30 సంవత్సరాలు ఏమాత్రమే బతికేస్తే. కానీ దేవుడు అంత దాని సంఖ్య కొట్టడం లేదు తను. ఎందుకంటే సంపూర్ణ సంఖ్య అయిపోతే రాబోయే కాలంలో దేవుడు పెట్టే ప్రణాళిక దెబ్బతింటాడు. ఎందుకంటే ఆదాముకు మరొక గుర్తు ఒకడు ఉన్నాడు, కావలాగా ఉన్నాడు రెడీగా పరలోకం ఉంది. జాగ్రత్త మర్చిపోకూడదు మీరు, ఎక్కడికెక్కడ లింకు. ఆదాము రాబోయే వాడికి గుర్తు అన్నాడు. అంటే ఒకడు ఎవడో రెడీగా ఉన్నాడన్నాడా? ఒక ఆయన ఎవరు రెడీగా ఉన్నాడేనా? వస్తున్నాడు. ఒక ఆయన రెడీగా ఉన్నాడంటే వీడికి ఏమనకూడదు? దీర్ఘాయుష్ ఉండకూడదు. దీర్ఘాయుష్ అంటే ఎంత? 1000 అంటే 1000 సంవత్సరాలు అంటే ఎవరు చూసి వచ్చాడు? ఈడు ఎంతమంది చచ్చిపోయి చూస్తాడండి? 100 సంవత్సరాలు బతికినోడు ఎంతమంది సాగులు చూసుకుంటాడండి? ఎన్ని భూకంపాలు చూసుకుంటాడు? ఎన్ని తుఫానులు, ఎన్ని వరదలు, ఎన్ని కరువులు, ఎంతమంది దరిద్రం చూసుకుంటాడు, ఎంతమంది మంచివాడిని చూసుకుంటాడు, ఎంతమంది నీతి మందిని చూసుకుంటాడు, ఎంతమంది చెడ్డవాడిని చూసుకుంటాడు. చాలా మంది చూసుకుంటాడు. మన వయసులో ఎంతమందిని చూస్తున్నాడు అంటే 100 సంవత్సరాలు ఎన్ని చూస్తాడు? 100 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు అంటే 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటే ఎక్కువ కాలం చిరకాలం జీవించాలి మనం అంటున్నామంటే 1000 అనేది ఒక యుగం. ఏమండి? అందుకే దేవుడు అన్నాడు ఆయన ప్రపంచంలో నిర్మించాను అనేట యుగములను సృష్టించాడు. యుగములు తరాలు, ఆయన తరాలను సృష్టించాడు. అందుకే తరము వెంబడి తరము. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం జాగ్రత్త, యేసుక్రీస్తు వారు చిరాయు కాదు అని అన్నప్పుడు ప్రారంభ మానవుడి దగ్గర నుంచి మనం చూస్తుంటే మనిషికి ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు.
ఆయుష్ దేనికి? ఆయుష్ దేనికి తెలియదు. ఆదాముని బతికినిచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, మొట్టమొదట భూమిని నిండించండి అంటే ఇంతకాలం బతకండి అని అనలేదు. అయితే తప్పు చేసినప్పుడే అన్నాడు. ఏమనంటే నీ బ్రతుకు దినములన్నీ అన్నాడు. అంటే బ్రతుకు దినములన్నీ అంటే కొంతకాలమే బ్రతుకుతావు కనుక నీకు ఒక దినాలంటూ కేటాయించబడిపోయాయి. నీ బ్రతుకు దినములన్నీ నీ మొక్కపు చెమట కాచి ఈ పొలములోని పంట నువ్వు తింటావు. నువ్వు మొన్నే గనక తిరిగి మొన్నైపోతావు అన్నాడు. ఇలా అయిపోతున్నప్పుడు మనిషికి దేవుడు ఆయుష్ని ప్రసాదించేశాడు. అంటే ఎంతకాలం అని నరుడికి ఇచ్చేసావు. అందుకే 49వ కీర్తనలో చెప్పాడు, ఎంతకాలమని నువ్వు నాకు నిర్ణయించిన తర్వాత, ఎబ్రీ పత్రిక యోగ గ్రంథంలో, ఎంతకాలమని నువ్వు నాకు నిర్ణయించిన తర్వాత నువ్వు వెంటనే నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతకాలం అని నిర్ణయించేశాడు. అయితే మానవుడికి పరిమిత కలిది. ఏది? ఆయుష్ అనేది పరిమితి కలిది. పరిమితి అని తెలుసా? ఇంతే, లిమిట్ అనమాట. ఇంతే, ఇంతకంటే ఇంకెక్కువే ఉండదు. ఎంతే నిర్ణయించేశాడు. అయితే యేసుక్రీస్తు వారికి ఎంత అని నిర్ణయించబడిందా అంటే అంతే. యేసుక్రీస్తు వారికి కూడా ఏంటంటే నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు. ఈ శాపం దేనికి? ఆలోచన చెప్పండి, కంగారేం లేదు. రంజిత్ తోఫీర్ గారి యొక్క ప్రసంగాలు హల్చల్ చేస్తారట విజయనగరంలో. అక్కడి నుంచి నాకు తెల్లవారుజాము నుంచి 2 రోజుల నుంచి ఫోన్స్. ఏంటంటే మనిషి పుట్టడంతోనే పాపంతో పుడుతున్నాడు, రంజిత్ తోఫీర్ గారి శిష్యులు చెప్తున్నారు. అయితే మొట్టమొదటి దేవుడిచ్చిన శాపం ఆత్మక దేహానిగా దేనికండి? సార్ చెప్పండి. నువ్వు మన్నే కనుక అంటే అది దేని శాపం? శరీరానికేనండి. మన్ను కనుక ఆత్మ మన్నా, ఆత్మ మన్ను కాదు కదా, శరీరమే మన్ను. నువ్వు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు. ప్రసంగి గారు మిగతా ముక్క అక్కడ రాశాడు. ఇక్కడ సగం రాశాడు, మిగతా సగం ఎక్కడ రాశాడు? ఆత్మ తాను దయచేసిన ఏంటండి ఇక్కడ దానికి మళ్ళీ జవాబు సగం మొక్క అక్కడ దాకా చదివిపోవాలా? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలిపోవను అంతే. మరలిపోవను అంటే శరీరం పాపం చేసిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆత్మ కట్టుకుపోద్దండి. అది దాన్ని ఇన్ఫెక్షన్ అని అన్నారు. అంటే నువ్వు జబ్బుని కానీ గాయాన్ని కానీ దేన్ని కానీ నిర్లక్ష్యం చేస్తే అది అలా 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 వెళ్ళిపోయి మిగతా ఉన్నటువంటి ఆంతరాలు అంటే లోపల ఉన్నటువంటి ఉన్నాయే అంతరంగంలో ఉన్నటువంటి కనిపించినటువంటివి వాటికి సోకేస్తుంది. వాటి సోకేసిందంటే వెంటనే అవి ఏమైపోతుంటే పాడైపోతాయి. అసలు పాడైపోయినట్టు ఏం బతుకుతావు? శరీరానికి ఇన్ఫెక్షన్ వచ్చిందానికి ఎక్కడ దాకా వచ్చిందని పడవలేదు. ఎక్కడి నుంచి లోపల ఉన్న ఎముక సోకి ఎముక నుంచి ములుగులకు సోకింది అనుకోండి, అయిపోయినట్టే నీ పరిస్థితి. ఇక పిప్పని వచ్చినప్పుడు పన్నును నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు ఇంకొంచెం పుచ్చిపోతుంది. దాన్ని ఇంకా వచ్చేసినప్పుడు లోపల నుంచి దంతం నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి పొడుతూ మొదలెడుతుంది. అప్పుడు అదేం చేస్తే మీరు నెగ్లెక్ట్ చేసినప్పుడు మొత్తం అదంతా కూడా సిమ్ పట్టేసిందండి అనుకోండి. ఇదంతా వాసిపోతుంది. ఏంటంటే ఇలా వాసిపోయిందండి, ఇదంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అంటారా? ఎప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేసావు? చిన్నగా ఉన్నప్పుడు. ఆ నిర్లక్ష్యం ఏమైపోయింది? టోటల్గా ఈ శాఖ అంతా దెబ్బతింది. ఇన్ఫెక్షన్ అన్నారు దాన్ని. అలాగే శరీరానికి వచ్చింది, చిన్నదే కదా వదిలేసావు, మరీ వచ్చింది, మళ్ళీ చిన్నదే కదా వదిలేసావు. అది అలా 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 బాగి లోపల ఉన్న ఆత్మకి ఏమైపోయింది పాపం. అందుకే శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషం అన్నాడు. చూసారా? అంటే శరీరం నుంచి ఆత్మ కూడా ఏమైపోయింది. అప్పుడు తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళవలసిన ఆత్మ తాను ఏర్పాటు చేసిన పాతాళానికి వెళ్ళిపోతుంది. తాను సిద్ధం చేసిన. అందుకే మమ్మల్ని పాతాళమునకు పంపవద్దని దెయ్యాలు ఏం చేసే మిగుల. అందుకే మృగముల ప్రాణములు భూమికి చేరునో లేదో, మనుషుల ఆత్మను పరమునికి ఎక్కుపోనో లేదో ఎవడక తెలుసు అన్నాడు. ఏ అంటే మరి వాడు బతుకుని బట్టి ఉంటుంది, అది వాడు చేసుకున్న క్రియలు బట్టి ఉంటుంది అది. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మానవుడే, ఒక నరుడికి పుట్టినవాడే. మర్చిపోతున్నారు, యేసుక్రీస్తు వారు కూడా ఒక నరుడే. నరుడైన ఉందా బైబిల్లో లేదా? ఎక్కడ? అది నరుడు అనే పదం అక్కడ తప్ప ఇంకెక్కడ లేదు. అది పౌలు మాత్రమే ఉటంకించాడు. నరుడు అన్న పదాన్ని ఒక్కోసారి మీరు జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు వరకు వాడని ప్రతి పదం సందర్భాన్ని బట్టి వాడాయి. అందుకని నరుడు అంటే అన్నదే ఇంకా అనకూడదు. అక్కడ ఎందుకు వాడాడో కావాలి. ఒక చోట మనుషు కుమారుడు వ్రాయబడిన ప్రకారం అతడు మనుషు కుమారుడు. యేసు మనుషు కుమారుడా? కనపడాదామనా? ఆదా మనుషు కుమారుడేనా? ఆదా మనుషు కుమారుడా?
ఆ విజయనగరం కుర్రాడికి ఎత్తే మతిపోయింది చదవాల్సిన మళ్ళీ. యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు ఎందుకు ఏంటంటే మనిషికి పుట్టాడు కానీ, మరి ఆదాము ఎవరు కుమారుడు? ఎందుకంటే ఆదాముకు మన నరుడు లేడు పుట్టించడానికి. అందుకే ఆదాము దేవునికి కుమారుడు రాసింది. ఆదాము దేవునికి కుమారుడు, మరి యేసు ఎవరు కుమారుడు? ఎందుకంటే అప్పుడు మనుషు నుండి వచ్చింది. ఎందుకంటే మరియ గర్భం నుంచే కదా వచ్చాడు. అంటే శరీరం ఎవరిచ్చారు? మరి ఆమె ఎవరు? నారీ కాబట్టి. వాస్తవానికి ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటిది మొదటి ఆదాముకు నరుడు, జన్మకి నరుడు లేడు, మట్టి నుండి పుట్టుకొచ్చాడు. అలాగని మట్టే జన్మస్థానం అని చెప్పి భూమి తల్లి అని అందమా? అలా అన్నా కూడా మన దేశంలో మన అనుభవం మంది. భూమి తల్లి, తెలుగు తల్లి, ఇంకే తల్లి, తెలంగాణ తల్లి, అడుగుడు. ఏమండి వాస్తవానికి ఆలోచిస్తే, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన నరుడే, మానవుడే. అయితే ఆయనకు కూడా ఆయుష్ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయన నరుడు బీజం మాత్రం కాదు. అదొకటి మాత్రం మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. యేసు నరుడు బీజం మాత్రం కాదు. ఎందుకంటే నరుడు బీజం కాదు, ఎందుకంటే ఆల్రెడీ నీ గర్భంలోకి వచ్చేవాడు ఇంతకు ముందు యుగాలకు ముందే ఉన్నవాడు. అర్థమైందండి? ఇంతకుముందు ఉన్నవాడు వస్తాడు తప్ప ఇప్పుడు ప్రత్యక్షంగా నీ గర్భంలో రూపం సంతరించుకోవడం లేదు. కాకపోతే ఈ లోకానికి పాపం వచ్చింది, ఆ పాపానికి రక్తం మూల్యం కావాలి. ఆ రక్తం కావాలంటే నీ దేహంలోంచి కథ రక్తమును కథ మాంసము కావాలి. ఎందుకని పాప పరిహారానికి రక్తమే అవసరం అన్నాడు. ఇది అవసరమని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా అంటే మరి చదువు కళ్ళు తుడుచుకుని. పాత గ్రంథంలో రక్తం ఎందుకు? రక్తము దేహమునకు ప్రాణం. అది మీకు ఎందుకు ఇచ్చాను? బలిపీఠం మీద మీ ప్రాయశ్చిత్తం నిమిత్తం పోయడానికి. అంటే ప్రాయశ్చిత్తం జరగాలంటే ఏముండాలి? రక్తం ఉండాలి. ఆ రక్తం కావాలంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తున్నారు? రక్తం ఎత్తాకి, ప్రాణం ఎత్తాకి. మరి అందరి దగ్గర లేదా అంటే ఉంది. అలాంటి 13 రక్తం కూడా ఉండకూడదు. అలాంటి రక్తం ఉంది మనిషిలో. అందుకే ఆ రక్తం కాకుండా పవిత్రమైనటువంటి రక్తం కావాలి కనుక యేసుక్రీస్తు వారు వచ్చారు. కానీ ఆల్రెడీ మానవ దేహంలోకి వచ్చినటువంటి ఆత్మ ఆల్రెడీ ఇంతకు ముందే. అందుకే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును. చదవండి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. మరి ఇంకేంటండి? ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ మరియ గర్భంలోకి వచ్చినటువంటి యేసు అన్నిటికంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అంతేగాని మరియ గర్భం దగ్గర నుంచే వచ్చినవాడు, మరియ గర్భంలోకి వచ్చినవాడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు. మీకు అర్థమైందండి? అంటే మరియ గర్భంలోకి వచ్చినటువంటి యేసు అన్నిటికంటే ముందున్నాడు గనుక ఇతడు మానవుని యొక్క భేదం మాత్రం కాదు. జాగ్రత్తగా వినండి. మనిషి 2 భాగాలు, ఒకటి శరీరం, ఒకటి ఆత్మ. శరీరం మరియ ఇచ్చింది, ఆత్మ పరలోకం నుండి వచ్చింది. అదేలా సాధ్యమండి అని అంటారా? ఆదాములోకి అలాగే వచ్చింది. జీవవాయువు నూదగా మనం చెప్పాను నేను 3 రోజుల సభల్లో ఈ జీవవాయువు గురించి. జీవవాయువు నూదగా నరుడు జీవాత్మయ్యాడు. అర్థమైందండి? అయితే జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఆయన ఏమేడు? చనిపోయాడు అని రాస్తుంది బైబిల్. చనిపోయాడు. అయితే మీ దేవుడు ఏమైపోయాడు? చెప్పట్లేదు మీ నోరు అసలు. మీ దేవుడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడు మీ దేవుడు అవుతాడా? బ్రతికాడే అన్నప్పటికీ నమ్ముతాను కదా ప్రపంచం. బ్రతికాడు అన్నదానికి కాన్సెప్ట్ వదిలేండి. చచ్చిపోయాడా లేదా అన్నాడు. చనిపోయాడు. ఏది చనిపోయింది? చనిపోయింది. ఏది చచ్చిపోలేదు? ఆత్మ చనిపోలేదు అన్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం జాగ్రత్త. యెషయా గ్రంథం 53:10. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం అండి. 9:10. 9:10. అతడు మరణమైనప్పుడు ఎవరు? సేమ్ ఇదే రిఫరెన్స్ కొరాన్ రాశాడండి. ఇలాగే అతడు మరణమైనప్పుడు అలాగే నేను పుట్టినప్పుడు, మరణమైనప్పుడు, మళ్ళీ మృతుల్లోంచి లేచినప్పుడు నాకు శాంతికరంగా. ఇదంటే 2వ రాకడలో వచ్చాడు చచ్చిపోతాడంటే అప్పుడు ఎందుకు చచ్చిపోవడం? 2వ రాకడలో చచ్చిపో 2వ రాకడలో చచ్చిపోవడం పుట్టడం అంత టైం ఉంటుందండి? ఎంత టైం ఉంటుంది? నిమిషం. ఈ నిమిషం ఎప్పుడు పుట్టేసాడు, ఎప్పుడు ఎందుకు చేశాడు, ఎప్పుడు చచ్చిపోయాడు? అంటే దీన్ని బట్టి ఏంటంటే యుగ సమాప్తి ఎలా జరుగుతుందో ఆ గ్రంథం చెప్పలేదు కనుక అది స్పష్టమైన గ్రంథమా? కాదు, పరికి పుస్తకం అని ఇంక అర్థం అవ్వాలి.
ఆవిడ చదవండి ఏమన్నాడు అక్కడ? అతను మరణమైనప్పుడు అతను మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను, నిత్యముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. 10వ వచనం, అతడు నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. ఉద్దేశం అతని వలన ఏమవుతాడంటే నేను దీర్ఘాయుష్మంతుడు అవుతాడట. ఎప్పుడు? అతను మరణమైనప్పుడు, అతను మరణం భక్తిహీనత అతను సమాధి చేసేశారు. ధనవంతుడి యొక్క అంటే ధనవంతుడు అతను మీకు తెలుసు కదా, అరిమతేని ఏసేపు తొలిపించుకున్న సమాధిలో పెట్టారు. అలా ఎందుకు పెట్టారనేది మీరు ఏం చెప్తారు సమాధానం? ఇంకా చెప్పాలి, లేఖనం మనకు ఉంది, బయట చెప్పాలండి. ఏమండి, సబ్బాతు విశ్రాంతి దినం సమీపమైపోయింది. యేసుక్రీస్తు చనిపోయింది 3 గంటలకు. చనిపోవడం తెలిసిన తర్వాత అరిమత ఏసేపు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి ఈ ఫార్మాలిటీస్ అని ముగించుకుని ఎంత టైం పడుతుంది? యాక్సిడెంట్లో మంచి చనిపోయింది, ఫార్మాలిటీస్ ముగించి బాడీ వచ్చేటికి ఎంత టైం పడుతుంది? జైమని చెప్పండి బాబు, లెక్కండి ఇంచుమించు ఇవన్నీ చూడక్కర్లేదు. ఇంచుమించుగా 5-6 గంటలు పడుతుంది. శవ పంచనామా చేయాలి. ఎలా జరిగింది ఏంటి, ఇతను ఎవరు, పుట్టుబుర్తులటి పుట్టుమచ్చలేటి నా మొహం అంతా రాసుకున్న తర్వాత మళ్ళీ ఆ అవతలతో మళ్ళీ వాదోపవాదాలు మళ్ళీ ఏదో చేసుకుని ఆడు ఓకే అంటే అప్పుడు ఇచ్చేసుకుని అక్కడికి వెళ్తారు ఈ డాక్టర్స్. వెళ్ళా కోసుకుని ఆడికి వచ్చినంత రాసుకుని దీన్ని అంత ప్యాక్ చేసి అంబులెన్స్ తీసుకొచ్చి ఎక్కించి ఇంటికి వచ్చినోడికి ఈ నిన్న బుద్ధని చనిపోతే ఈ రోజు సాయంత్రానికో లేదా మధ్యాహ్నానికో బాడీ వస్తుంది. అవునా కాదా? అంటే యేసుక్రీస్తు 3 గంటలు చనిపోతే ఈ అరిమతైన యేసేపు వీళ్ళంతా వెళ్ళి యోహానులందరూ వెళ్ళి ఆ పిలాతు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఆయన అక్కడికి దింపి ఇవన్నీ చేసేటప్పటికి కనీసం ఎంత టైం పట్టొచ్చు? 3కి 6కి ఎన్ని గంటలకి విశ్రాంతి దినం స్టార్ట్ అయిపోతుంది? 6 గంటలకి. 3కి 6కి ఎంత టైం ఉంది? 3 గంటల. ఇక 1 గంట లేండి, సమీపించేసేటప్పటికి అప్పటికి సిద్ధపడిపోయి రెడీ అయిపోతుంది కదండి. చంద్రగ్రహణం వచ్చినప్పుడు గర్భిణీ శరీరందరూ ఇంట్లో మంచం కూర్చున్నట్టు. ఇప్పుడు కూడా ఎలా ఆచరిస్తున్నారు, అలాంటిది ఏం లేదండి. ఆ గ్రహణానికి మీ కొడుకున్న పిల్లడికి సంబంధం లేదు. ఏమంటే ఆలోచించండి, గర్భిణీ స్త్రీలు ఎలాగైతే కూర్చుంటారో శ్రాంతరం కోసం అలా కాపెట్టి కూర్చోవాలండి. అలా కూర్చోవాలి అంటే 2 గంటల టైం ఉంది. గవగా వెళ్ళి గవగా ఇచ్చేసుకుని ఒకళ్ళు ఈ పని మీద ఎంతో ఒకళ్ళు క్లాత్ అట్టుకొచ్చి ఒకళ్ళేమో అగరు 3.5 సేర్లు ఎంతో అగరు తీసుకొచ్చి ఈ అగరు అంటే దాల్చిన చెక్క లాంటిది ఏదో అంటారండి, దానికి డెఫినేషన్ చెప్తున్నారు. గవగా మళ్ళీ ఆ దేహాన్ని శుద్ధం చేస్తారు. అప్పటికప్పుడు గొయ్యి తీయాలన్నా లేదా ఎక్కడ పెట్టాలన్నా సమయం ఏదండి. అప్పుడు ఏం చేస్తారంటే 6 గంటలు ఎందుకు వచ్చింది గొడవ, నాకు ఇంకా ఆయాసం ఉంది, అప్పుడు చచ్చిపోయినా కనపడతలేదు, నేను గట్టిగా ఉన్నాను, రాళ్ళలో ఉన్నాను, నాకు తెలిపించిన సమాధానం ఇచ్చాను, సమయం లేదు. దీనికి కారణం ఏంటంటే లేఖనము నెరవేర్పు. అప్పుడు మన లేఖనం నమ్ముతాం. మరి నమ్మడు కదా, అది నమ్మాలంటే ఈ జరిగిన సన్నివేశాన్ని చెప్పాలి. ఎంతకాలం చచ్చిపోయాడు, ఎక్కడికి వెళ్తే ఒక గవర్నమెంట్ ఎంత చేయబోతుంది, ఈ ప్రాక్టికల్ దీని ఏమంటారు లాజిక్ అన్నమాట. లాజిక్ ఏంటంటే మన మధ్య జరుగుతున్న సందర్భాలు అక్కడ కలగడుతూ ఇలా జరుగుతుండొచ్చు. అవునులేండి అవుతుంది, ఇది మనకి బాడీ వచ్చేటికి ఎంత టైం అవుతుందంటే మరి ఆ నడకాలంలో వెళ్ళాలి, మళ్ళీ ఆ సిలువ నుంచి కింద దిగాలంటే ఆ సిలువ దిగాలి కదా. పైకి ఏమేసారు, తోడు కట్టారు, ఇటు మేకులు వస్తాయి. మరి ఏం చేసి ఉంటారు, పీకేయాలండి. మీకు కూడా అప్పుడు చెప్పు మేకలు వేస్తారు, అవి మామూలుగా మళ్ళీ ఇలా తలకట్లు రావండి. ఫ్లెక్స్ని ఏం చేస్తామో తెలుసా మేము, పీకేతను మళ్ళీ మేకట్ రావడం రావండి. చేతులకు ఆల్రెడీ దిగిపోయినట్లు లాగాలండి, మామూలు మేకలు రావు, ఏమవుతాయి చెయ్యట్లు లాగేస్తారండి బయటికి, తెలుసండి, లాగేశారు బయటికి. ఎందుకంటే అలా చెయ్యాలి కూడా, ఎందుకంటే ప్రాణం లేదు. ప్రాణం లేని మనం ఏం చేసినా కబగబా అది జరిగినట్టు. అయితే ఇలా మృతి పొందినటువంటి యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టారు. ఆ ధనవంతుని దగ్గర ఏం చేశారు, పెట్టారు. నిత్యంగా అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతను నోట ఏ కపటం లేదు. ఇంత దారుణంగా చంపేసి చేశారంటే ఇతను ఏదో తప్పుడు పని చేస్తుంటాడో లేదా ఇంత దారుణంగా ఎందుకు చంపేస్తారు, హత్య చేశారు అనగా మీరు ఏమో చూస్తారండి. తను ఏమో చంపేశారంట అనగా మీరు అంటారు వీడెంత దుర్మార్గుడు అని గొప్ప వచ్చేస్తుంది మనకి. అలా అంటారేమని దేవుడు ముందే వివరించాడు, అతను ఏ అన్యాయము ఆ నోట కపటం లేదు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే అతను అలా నొలగొట్టేయడానికి యెహోవాకు ఇష్టమైంది. అతనికి వ్యాధి కలుగు చేశాడు. అతను తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు ఎప్పుడు ఈ బలి చేయగా మరణించిన తర్వాత అతను
దీర్ఘాయుష్మంతుడు. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమవుతుంది. ఇతని మరణము, ఇతని దీర్ఘాయువు రెండిటి వల్ల కూడా యెహోవా ఉద్దేశం రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. రెండింటి వల్ల ఆయన ఉద్దేశం సఫలమవుతుంది. రెండు పాయింట్లు: అపరాధ పరిహారాధ బలి చేయడం, రెండు దీర్ఘాయుష్మంతుడు కూడా అవటం కూడా లేఖనం నెరవేర్పాయి. ఇప్పుడు చెప్తాను మీకు లేఖనం ఎలా నెరవేరిపోయింది. అయితే ఎక్కువ కాలం బతుకుతాడు అన్నటువంటి యేసుకి మనం ఎలా సమాధానం చెప్పాలి అడిగిస్తున్న వాడికి. అయితే సామెతల గ్రంథంలో మాట రాస్తుంది, అది చదువుతాం ముందు కొసమేరుగా 10 సామెతల గ్రంథం 10:27 క్షమించండి 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. వెరీ గుడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున 5:7 పత్రిక. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున ఎవరి యందు? శరీరధారి అన్న దినముల్లో మహా రోదనంతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాతనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయనకేముంది? దేవుడు అంటే భయమో భక్తి. భక్తి ఉన్నవాడికి ఏముంటుందట? ఏమిస్తాడంటే దేవుడు అసలు దీర్ఘాయువు కారణం ఏంటి? భయభక్తులు కలిగి ఉండుట. అంతే. ఇది యేసుకేంటి మనందరికీ కూడా వర్తిస్తుంది. కాకపోతే నీకు భయం భక్తి లేక దీర్ఘాయుడు యేసే కాదు, మనం కూడా కాదంటున్నాం. అంతే కదండి. కాలేజీలు కడుక్కుని గడ్డం సవర్ చేసుకుంటే మాత్రం పర్లోకి వస్తుందా? మన వాళ్ళు వెళ్ళి మా చేతుల దగ్గర కడుక్కుని అక్కడికి చదువుకుంటే ఏమవుతుంది అనుకున్నారు? స్వర్గం వస్తుంది. అది ఎలాగో కుదురుతుంది? ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు చూశారు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. మరి రెండోది భక్తిహీనుల ఆయుష్ ఉన్నది కూడా తక్కువైపోద్దట. కనుక ఇది మామూలుగా ఉన్నటువంటి విషయం. ఇది సామాన్యంగా చెప్పవలసిన విషయం. సామాన్యంగా చెప్పాల్సింది అంటే సామాన్యంగా అంటారు కదా, ఇలా సామాన్యంగా చెప్పాల్సింది. అయితే మీకైతే ఇలా చెప్పైతే అమ్మయ్య మీది ఆనందం ఎంత ఆనందంగా కనిపించింది మీకు ఈ విషయంలో చదవగానే. యెహోవా భయభక్తులు దీర్ఘాయువు కారణం అమ్మయ్య అని అనిపిస్తుంది. ఆడికి అలా రాదు, నవ్వుకుంటాడు. అదో నవ్వదు, అదొక ఎటకార రూపమైన నవ్వు. అప్పుడు వాడికి ఇది మీకు సరిపోయింది. ఇప్పుడు మిగతా చెప్పే భాగం అంతా నమ్మని వాడికి యేసు చిరంజీవి కాదు, అంటే చిరాయువు గలవాడు కాదు, దీర్ఘాయుష్మంతుడు కాదు. సరే, యేసు ఎలా దీర్ఘాయుష్మంతుడు? ఇదే కదా టాపిక్. యేసు ఎలా దీర్ఘాయుష్మంతుడు? పౌలు గారు పోవాలంటే నచ్చం. ఇది నిజమైన మర్చిపోయాడు కదండి. వాళ్ళకి థియరీలు ఇష్టం ఉండదండి, రెఫరెన్స్లు ఇష్టం. థియరీ ఇష్టం ఉండదండి, రెఫరెన్స్ ఇష్టం. రెఫరెన్స్ ఉద్దేశం చెప్తుంది, మనిషి దాని వివరణ చెప్తాడు. కనుక రిఫరెన్స్ అనేది కొన్ని పదాలతో కూడుకున్నటువంటి ఒక వాక్యాన్ని మనిషి వివరిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మీ అందరికీ బైబిల్ ఉన్నాయి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు చదివితే అర్థమవుదా? వివరించాలంటే దానికి సపోర్టింగ్ వాక్యాలు మనం జాగ్రత్త చేసుకోవాలి. మీరు కూడా ట్యాబ్లెట్లు అంటే ఒక జబ్బుకి ఎన్ని రకాల ట్యాబ్లెట్లు అవన్నీ ఎందుకండి బాబు? ఒకదాని చెప్పుకోవాలంటే మీరేమంటారు? కాంబినేషన్ అండి అన్నారు. మీరు గమనించండి, కాంబినేషన్ అండి వాస్తవానికి. సరే, పౌలు గారు చెప్తున్న విషయాన్ని జాగ్రత్త రాల్చండి. పౌలు గారు ఎంత సున్నితంగా చెప్పాడు జాగ్రత్త వినాలి మీరు. పౌలు గారు ఎంత సున్నితంగా చెప్పాడు జాగ్రత్త వినండి. రోమాపత్రిక 6వ అధ్యాయం. ఎవ్వరు మాట్లాడకండి, ఎందుకంటే మీరు నమ్మిన దైవం దీర్ఘాయుష్మంతుడే అని మీరు నమ్మగలిగితే ఆ దీర్ఘాయుష్మంతుడి వల్ల మీకు కూడా ఒక లాభం ఉంది కనుక మీరు గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల. అమ్మా, ఈ వాక్య భాగం మీకు అర్థమైంది కదా. మనం క్రీస్తుతో కూడా క్రీస్తు ఎందుకు చనిపోయాడు? పాపం విషయంలో. మీరు క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకుంటే మీరు కూడా ఏమైనట్టు? అంతే కదా. అప్పుడు క్రీస్తుతో పాటు మనం కూడా చనిపోయినట్టేనా లెక్క? వెరీ గుడ్. అమ్మయ్య, ఇక్కడ దాకా బాగా ఉంది. ఏమండి, పౌలు గారి దగ్గర పత్రికల్లో వచ్చిన గొడవ ఏంటంటేనండి, తొందరగా అర్థం అవ్వండి. మీరు ఊపేతుంటారు తనకే. 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడలా జాగ్రత్త. ఇక్కడ ఉంది పాయింట్. మనకు మృతులలో నుండి ఈ మృతులు ఎందుకు మృతులు అయిపోయారండి? వీళ్ళు ఎందుకు మృతులుగా మారిపోయారు? ప్రాణము లేని శరీరం మృగము. రెండో పాయింట్ అది. ఈ రెండింటికి జాయింట్ ఏంటి? ఇక్కడ జరుగుతుంది,
వీళ్ళు ఎందుకు ఏమైపోయారంటే మృతము, అంటే వీళ్ళు ఏదో పాపం అనేదాన్ని వీళ్ళు మృతంగా మార్చింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంటే పాపం వల్ల ఏమైపోయారు, మృతులుగా మారిపోయారు. యేసు కూడా ఏమైపోయాడు, పాప విషయమే, కానీ తన పాప విషయంలో కాదు, చనిపోయాడు. చనిపోయి మృతులలో నుండి లేచిన క్రీస్తు. వెరీ గుడ్. ఎక్కడో చనిపోడు, మీకు అర్థమైన వచ్చిన మృతులలో నుండి లేచి క్రీస్తుని, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఎక్కడో చనిపోడు. చాలు లేవాలను అంటే ఇక్కడతో వదిలేస్తాను అనుకోకండి, ముందుకు వెళ్తానండి. చాలు లేవాల ఎప్పటికీ చచ్చిపోతాడా, ఎప్పటికీ చచ్చిపోడా, ఎప్పటికీ చచ్చిపోవడానికి రాస్తుందండి. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక ఎన్నటికి చనిపోడనియు, మరణం ఇక మీదట ఆయన మీద ప్రభుత్వము చేయలేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవితమని. అయితే ఇక్కడ మనకున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు మరణమును జయించి ఏం చేశాడు, మృతులలోంచి లేచాడు. ఇంకా అతని మీద ఏముండదు. మీరెవరైనా విశ్వసించారు, విశ్వసించి మీరు ఏం చేశారు, బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు ఏమైంది మీ జీవితం, మీరేమైనా క్రీస్తుతో పాటు చనిపోయాడు. మరి క్రీస్తు మృతుల్లోంచి లేచినప్పుడు అతను చావు లేనప్పుడు ఇతను కూడా మృతుల్లోంచి లేచినప్పుడు ఇతను కూడా ఉండదు, చావు ఉండదు. అందుకే నువ్వు చిరంజీవి అన్నాడు. ఆయన అన్నాడు క్రీస్తే చిరంజీవి ఏమో అనుకుని క్రీస్తు చిరంజీవి కదా అన్నాడు. నువ్వు కూడా చిరంజీవి, ఊరు చిరంజీవి. ఏసే దీర్ఘాశ్వంతుడు కాదు, నీవును. ఎలా దీర్ఘాశ్వంతుడు అంటే యేసు మృతులలోంచి లేచాడు. మృతులలోంచి లేచినప్పుడు ఇక మరణం ఆయన మీద ఏం చేయదు, గనక యేసు ఇంకేం లేదు, మరణం లేదు. మీరు పాపం విషయమే మృతి పొందినారనుకో, పాపం మీ మీద ఏం చేయదు, ఏర్పాటు చేయదు. అప్పుడు మీకేముండదు, పాపం వస్తాయి కదా మరణం. పాపం లేనప్పుడు మరణం ఎందుకు వస్తుంది, అప్పుడు మీరేమవుతారు, మీరు దీర్ఘాశ్వంతుడే. భూమి మీద అన్నాడు ఇటండి, యశగ్రంథంలో భూమి మీద అన్నాడు చదవండి. అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అన్నాడు. మరి భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ఎవడు, నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించను, అప్పుడు నువ్వు భూమి మీద అని అన్నది కదండి. ఇతడు తల్లిదండ్రులు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా, యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఇక్కడ దీర్ఘాయుష్మంతుడు, యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి అక్కడ దీర్ఘాయుష్మంతుడు. మాట్లాడకేం అంతే. తల్లిదండ్రులు ఎందుకు భయభక్తులు కలిగి వాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. కనుక యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి వాడికి ఏం లేదు, చావు లేదు. భయభక్తులు కలిగి ఉంటేనే చావు లేకపోవడం ఏంటి అంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. ఒక మొక్క ఒక చోట చదవకూడదు. భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుడంటే భయం ఉన్నవాడు ఏం చేయడు, పాపం చేయడు. పాపం చేయకపోతే మరణం ఏం చేయదు, ఏర్పాటు చేయదు. పాపం ఏర్పాటు చేయకపోతే ఇతనికి ఏం రాదు, మరణం రాదు. ఎప్పటిదాకా రాదు, ఇక ఎప్పటికే రాదు. ఎందుకంటే పాప శరీరం మృతమైపోయింది. ఇప్పుడు వచ్చే శరీరం పాప శరీరం కాదు. ఇప్పుడు పాపం చెయ్యలేవు. పాపం చేయలేనప్పుడు నీకు మరణం రాదు. మరణం రానప్పుడు నువ్వు చిరంజీవి కదా, మరి దీర్ఘాయుష్మంతుడివే కదా, కాదని అవడానికి వెళ్ళడు అని వచ్చిన అర్థమైందా. అయితే ఏమని రాశాడో పౌలు గారు పేతురు గారు ఏమంటున్నాడో చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 34 వచ్చింది. అపోస్తలుల 13:34. ఎంత చక్కగా మాట, మరి జాగ్రత్తగా మీరు వినాలి. చదువునైనా. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి, ఇప్పుడు లేఖనం స్టార్ట్ అవుతుంది జాగ్రత్తగా. అది ఎందుకు ఇచ్చానంటే యేసు దీర్ఘాయుష్మంతుడు అన్నారా కూడా కారణం ఉంది. అలా దీర్ఘాయుష్మంతుడు అయితేనే ఆయన ఉద్దేశంలో ఏమవుతాయి, సఫలమవుతాయి. దీర్ఘాయుష్మంతుడు అయితే తండ్రి దగ్గరికి కూర్చుంటాడు కదండి, మళ్ళీ దానికి ఇంకేమో నెరవేరిపోతుందని అంటారు. అబ్బా మీరు అలా అనుకుంటే మీరు మళ్ళీ పొరపాటు పడుకున్నట్టే, అసలే అసంపూర్ణంగా ముగిసిపోయినట్టే మళ్ళీ ఏ జీవితం. ఇతను చావు లేని వాడుగా మిగలాల. అది మరణం ఇతని మీద ప్రభుత్వం చేయకూడదు అంటేనే మళ్ళీ ఇంకా మీరు అనుకుంటా తండ్రి చేయటం నాకు ఇచ్చిన పని సంపూర్ణం అయిపోయింది అన్నాడు. ఎవరు, యేసు. కానీ మరణించి తిరిగి లేచిన దాకా కూడా లేఖనాలు ఉన్నాయి, తెలుసా మీకు? ఉన్నాయా? ఉన్నాయి. అప్పటి వరకు కూడా అప్పుడు ముగించావాలి. అక్కడ ముగింపు ఏముందంటారా, చదవండి. ఇప్పుడు మళ్ళీ చదువుతాం మాట 34. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుటను బట్టి
దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవి అని రాసిందండి. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన, ఏంటి దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు? నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను, నీ సంతానంలో ఒకడు నీ సింహాసనం స్థిరపరుస్తాను, నీ సంతానం ఉన్నవాడు ఈ స్థిరమైన సింహాసనం మీద ఒకడు ఉండకపోడు అన్నాడు. జాగ్రత్త ఉండండి, నీకు సంతానం కలుగుతుంది అన్నాడు. ఆ సంతానం నీ సింహాసనం స్థిరమవుద్ది అన్నాడు. ఈ స్థిరమైన సింహాసనం ముందు ఒకడు స్థిరమైన వాడు ఎవడో ఉంటాడన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎవరితో చేసింది ఇది? దావీదుతో చేసింది. ఆ దావీదుతో చెప్పిందే ఎవరితో చెప్పాడు? మళ్ళా సొలొమోనుతో చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఆలోచిస్తుంటే, దావీదుకు అనుగ్రహించినటువంటి వరాలలో ఎవడో ఒకడు ఉంటాడు అన్నాడు. అంటే అర్థమైందండి? ఇప్పుడు క్రీస్తు సింహాసనం మీద ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడు. అసలు క్రీస్తుకి ఆనాడు యూదులకే సింహాసనం లేనప్పుడు ఏ సారి కూర్చుంటాడు ఇద్దరిలో? మీరు గమనించాలి. యూదులకే ఆనాటి కాలంలో ఏం లేదు, రాజ్యం లేదు. అప్పుడు అందుకే నువ్వు రాజువారు అడిగాడు పిలాతు వ్యంగ్యంగా. ఆయన ఏమన్నాడు? ఆయన చెప్పితే నువ్వు చెప్తున్నావు, నువ్వేమైనా అర్థం చేసుకున్నావు నా గురించి అని అడిగాడు. పాయింట్ మంచిదే. నువ్వు అర్థం చేసుకుంటే ఒక రకం ఉంటుంది, వాళ్ళు చెప్తే ఒక రకం ఉంటుంది. మీ ఇద్దరు చెప్పింది కాబట్టి నేను చెప్తే రెడీ అండి. నేను యూదున్నా ఏంటి, మీ వాళ్ళే చెప్పారు, నువ్వు రాజు అని చెప్పుకుంటున్నాను. ఎస్ అన్నట్టు నేను రాజునే అన్నాడు. అయితే క్రైస్తవ నమ్మకం అంతా ఉమ్మే కదా, ఏసుకేం లేకపోతే అండి, సింహాసనం లేకపోతే. క్రీస్తు అనగా అభిషేక్తుడు. దేనికోసం అభిషేకం పడ్డాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి తొందరగా చూడండి. 3వ అధ్యాయం 1 పేతురు 3:15. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభు అనగా రాజు. ఎక్కడ కూర్చోబెట్టండి? సరిపోవడం చూడండి. ఈ హృదయంలో మీకు రాజుగా మీరు ప్రతిష్ఠించుకోండి. మీ హృదయంలో మీకు రాజుగా ఎవరి మీద నిలబడి చేయాలి? అప్పుడు చెప్పట్లేదు మీరు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. మీరు ఒప్పుకుంటారా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకో. ఆయన అధికారం చెలాయిస్తాడంటే నీకేమవుతాడు? ఇప్పుడు ఆయన రాజు, ప్రభు అధికారం చెలాయిస్తాడు. అలా నీ మీద పెత్తనం చెలాయించాలంటే ఆయన ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా. హృదయంలో నువ్వు ఎలా ప్రతిష్ఠించుకోవాలా? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 9. విడిగొట్టు చదవాలా? యేసు ప్రభు అని. యేసంగా రక్షకుడు. మరొక డెఫినేషన్, రాజు, ప్రభు, యేసు ప్రభు అని. అంటే ఏమని ఒప్పుకోవాలి మీరు? యేసు నా స్వరక్షకుడు అని ఒప్పుకోవాలి. అంటే యేసు నా ప్రభువు, యేసు నా రాజు అని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోలే కదా బాధ్యత తీసుకున్నా. లేదా మళ్ళీ ఇప్పుడు క్రీస్తు పాలించిన వాళ్ళు ఎవరు మీరు? క్రీస్తు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన నువ్వు రక్షింపబడతావు. అది అసలు కాన్సెప్ట్. గనుక యేసుని మిమ్మల్ని ఏలేవాడు, మనుషుల హృదయాంతరంగాల్ని ఏలేవాడు. ప్రజలను పరిపాలించడమా, ప్రజల హృదయాన్ని పరిపాలించడమా? మనిషిని నేరం చేయకుండా మనం కొట్టి తిట్టి ఆపలేం, కానీ మనిషి హృదయాన్ని ఆపాలి. అది ఆపితేనే నేరాలు ఆగిపోతాయి. అదేనండి, మనిషిని బంధించడం వల్ల ఆగిపోతాయా?
జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసినంత మాత్రం జైల్లో ఉన్న చెప్పేసుకున్నా. ఎక్కడి నుంచి చెప్పేశారు? ఆ ముద్దుసేని అలాగే కదా చంపేశారు. ఆ ముద్దుసేని చంపేశాడు. ఇంకో ముద్దు ఉన్నవాడు ఉన్నాడు కదా, ఆడికి ఆలోచన చెప్పారా? అంటే శరీరాన్ని బంధించిన ఆలోచన ప్రకారంగా కూడా ఏమైపోతాయి? జైల్లో ఉన్నాడండి, జైల్లో ఉన్నాడు. ఒక స్త్రీని చెప్తాడు, అబ్బా వినయగా ఉంది అంటే మీరు ఏం చేయగలరా? మోహపు చూపుతో చూడకుండా మీరు ఆపగలరా? ఆపలేరు. మీరు గమనించాలా? అంటే వాస్తవానికి చూడండి, మీరు ఇక్కడ కూరైతే బాబు వాస్తవానికి ఆలోచనప్పుడు ఏమేసినాయి? వాస్తవాన్ని మీరు కొన్ని ప్రదేశాలు చూస్తున్నాడు, అబ్బాయి ఉందని అక్కడికి ఎంత బాగున్నాడు, అప్పుడే వెళ్ళిపోయింది మనసు మీరు. వాస్తవానికి కొన్ని అందుకే క్రీస్తు అన్నాడు మోహము చూపుతో చూచు ప్రతివాడు అన్నాడు. అందుకే అన్నిటికంటే ముందుగా ఏం పరిగెట్టిపోద్ది? మనసు అండి. కానీ అన్నిటికీ దానికంటే ముందుగా పరిగెత్తి వాక్యం కనుక దానికి సరిపోయింది. మనిషి అంటే అన్నిటికంటే వేగంగా పరిగెత్తే మనసు అన్నాడు. కానీ బైబిల్ ఏం చెప్పింది కదా, దానికంటే వేగంగా పరిగెత్తేది వాక్యం అన్నాడు. అంటే నీ మనసు ఎంత వేగంగా పరిగెడద్దో అంతకంటే ముందుగా పరిగెట్టినా అదుపు చేయగల శక్తి ఏముంది? అందుకే అది ఆత్మను రక్షించేటప్పుడు శక్తి కదా వాక్యం. అది హృదయాంతరంగంలోకి వెళ్ళి హృదయంలో ఉన్నటువంటి ఆలోచన కూడా బయటికి తీసుకొచ్చేద్ది. అంత స్పీడ్ దానికి ఉంది. మీరే అనుకుంటారండి స్పీడు, ఇది ఎప్పుడు కూడా ఈ స్పీడే. మీరు గమనండి, గనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే ఆయన ఏమన్నాడు? దావీదుకు అనుగ్రహించినటువంటి వరాలు. దావీదు ప్రభు అనుక రాజు ఏమన్నాడంటే ఈ ప్రభుత్వం ఎవరిది? మనిషిదా దేవుడిదా? దేవునిది. సింహాసనం ఎవరిది? అధికారం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే సింహాసనమైనా అధికారమైనా మొదట ఎవరిది? దేవుడు. అందుకే రాజ్యం యెహోవాదే అన్నాడు. జాగ్రత్త వినండి, రాజ్యం యెహోవాదే, కృప వల్ల సింహాసనం స్థిరపరచబడుతుంది అని రాశాడు. కృప వల్ల సింహాసనం స్థిరపరచబడుతుందంటే కృప ఎవరి వల్ల వచ్చిందని రాసిన బైబిల్. ధర్మశాస్త్రం మోసే వల్ల అనుగ్రహపడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది అన్నాడు. అంటే కృప వల్ల సింహాసనం స్థిరపరచబడితే ఆ సింహాసనం మీద కూర్చున్నది ఎవరై ఉండాలి? క్రీస్తే. అంటే కృప వల్ల సింహాసనం స్థిరమైంది. అయితే సింహాసనం మీద కూర్చున్నవాడికి చావున్నవాడు కూర్చుంటాడా, చావు లేనివాడు కూర్చుంటాడా? ఆయన సింహాసనం ఎల్లప్పుడూ ఉండేది. అయితే సింహాసనం మీద కూర్చున్నవాడు కూడా ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ఉండాలా? అన్నమాట సగం ఆయుష్ ఉన్నవాడు ఎలా ఉంటాడు? అర్ధాయుషుడు. ఇంతకుముందు దాకా ఎవరు కూర్చున్నారు సింహాసనం మీద? అర్ధాయుష్ ఉన్నవాడు కూర్చున్నారు. దావీదు, సొలొమోను, రెహబాము, ఆబాము, జండుబాము, ఎవరెవరు కూర్చున్నారు? వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరి కాలం పోయింది. ఇప్పుడు అసలైనడు వచ్చాడు. అది ఇక్కడ రాసినటువంటి విషయం మనం జాగ్రత్త. ప్రకటన గ్రంథం 1:18 ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటి వాడను, కడపడవాడను, జీవించువాడను. బాగుందండి. మూడు కాన్సెప్ట్. మొదటున్నాను, కడపడున్నాను, జీవిస్తున్నాను. మృతుడనైతిని గాని ఇదిగో. ఎన్ని యుగాలు చెప్పుకుంటారు? మనిషికి ఒక యుగమే జీవితకాలం. కానీ నేను ఎలా ఉంటాను? నేను ఏమైనా మృతి పొందాను, అంతేనా? అదే రాసింది అక్కడ. మృతుడనైతేని కానీ ఇదిగో యుగయుగములు సజీవున్నాను. ఏసి వెళ్ళిపోయి ఎన్ని యుగాలు? ఇది రెండో యుగం అండి. మూడొచ్చిందా? మూడొచ్చేసింది. 2000 సంవత్సరాలు పూర్తి అయిపోయి వస్తాయి కదా. మరి వచ్చేసాం. ఇది మూడో యుగం. మరి మొదటి యుగంలో నమ్మారా? నమ్మలేదా? నమ్మని చెప్పినాయే మరి ఈ విషయాలు. నమ్మారు. రెండో యుగంలో నమ్మరా? మనమే, మన తాతలు, ముందున్న బ్రిటిషర్లు నమ్మారు. మరి మూడో యుగంలో నమ్మమా? మన పిల్లలు. ఇప్పుడు యుగంలో ఉన్న వాళ్ళు ఆడే. మన తరం అయిపోయినట్టు లెక్కలండి. మనం యూస్టింగ్ చేసుకోవడమే. మన బొట్టలు వచ్చారు. గణేష్ బొట్టడు వచ్చాడు, మరి నరేష్ పిల్లలు వచ్చింది, లేకపోతే ఇంకా చిన్న పిల్లలందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఆధారంలో దేవుడు ఎవరు? అందుకే యేసయ్య మాట జీవపోట అన్నాడు చెప్తున్నాం. ఎప్పుడు మాట ఇది? ఎప్పుడు ఒకటి ఇది? ఈడెప్పుడు? యేసయ్య మాట జీవపోట పరమకు నడిపించే బాట. ఎవరికి బాట? మూడో యుగంలో పుట్టినట్టు ఈ బాట. ఈ బాట ఎప్పుడు ఓట? 2000 సంవత్సరాల క్రితం. ఈ 2000 ముందుకు ఉన్న మాట ఓట ఆనాటి జీవపు మాట. ఆ మాట జీవపు ఓట, ఆ జీవ మాట నడిపించే బాట. అంటే మూడో యుగంలో కూడా మీ పిల్లవాడికి దేవుడు అంటే ఇదిగో మృతుడైతే కానీ
యుగములు సజీవుడు కనుక మీ మొదటి యుగంలో ఉన్నవాడు సజీవుడిని నమ్మారు, రెండో యుగంలో ఉన్నవాడిని సజీవుడిని నమ్మారు, మూడో యుగంలో ఉన్నవాడిని ఇలా ఎన్ని యుగాలు వచ్చినా సజీవుడిని నమ్ముతారు కనుక నేను యుగములను సజీవుడు. ఎప్పుడు పత్రిక 7వ అధ్యాయం ఉంది. ఈ సజీవుడు వల్ల దేవుడికి జరిగింది ఏంటి? 7వ అధ్యాయం 27 వచ్చిన 27 ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించింది. అది క్రీస్తునికి అభిషక్తుడు. మనం చెప్పాను నేను క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడా అన్నటువంటిది. యాజకుడు ప్రజల పరిహారార్థం ఎల్లప్పుడూ పాప పరిహార బలి అర్పించేవాడై ఉండాలి ఎల్లప్పుడూ. అయితే ఉన్నాడు ధర్మశాస్త్రం బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించింది. కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైనటువంటి వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన సిద్ధి అంటే వర్ధిల్లు అని అర్థం, లేకపోతే నెరవేరు సిద్ధి ఆమెకు అర్థం ఏంటి? నెరవేరేది లేదా ఇక్కడ చెప్పాను కదా వర్ధిల్లు. కలకాల వర్ధిల్లు అయినా ఏ సేవయుడు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించారు రాసిందండి ఉందండి. సంపూర్ణ సిద్ధి దేని సంపూర్ణ సిద్ధి? దేవుడు నియమించిన ఏ పని అయితే ఉందో ఆ పనంతటిని దేవుడు అతని ఉద్దేశం అతని వల్ల ఏమవుతాయి? సఫలమవుతాయి. నా ఇష్టానుసరైన మనుషుడు దావీదు, అతడు నా ఉద్దేశం నీవు నెరవేర్చాడేటి నెరవేర్చనన్నాడు. కొన్ని ఉద్దేశాలు భూమి మీద రాజరిక వ్యవస్థలో మాత్రమే చేశాడు. యేసు పరలోక సంబంధమైనటువంటి యాజకుడు కనుక పరలోక సంబంధమైనటువంటి కార్యములన్నిటికీ ఏం చేశాడు? సిద్ధి అంటే నెరవేర్చాడు. కనుక ఈసారి ఎలాంటి నిర్మించాడంటే దేవుడు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాడు. సంపూర్ణ సిద్ధి పొందినవాడు అంటే దేవుడు ఏదైతే పని నియమించాడో, ఏ పని అయితే చేయాలన్నాడో దాని అంతటని అది నెరవేర్చిన వాడే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంతే కదండి, దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆ దీర్ఘాయుష్మంతుడే ఏం చేస్తాడు? సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ఆ సింహాసనం అధిష్ఠించడంతో సంపూర్ణ సిద్ధి జరిగిపోతుంది. అదే బైబిల్ చెప్తున్నటువంటి ఇది. అందుకే ఈ సంపూర్ణ సిద్ధి అంటే ఎల్లకాలం ఉండేవాడు. ఏమండి జాగ్రత్తగా వినాలి, ఊహించేస్తాను. చిరకాలం ఉండేవాడు, జీవిస్తే ఉంటాడు, జీవించుతూనే ఉంటాడు. దాని గురించి పౌలు గారు మాట చెప్తాడు. జాగ్రత్త చివరికి వచ్చాం. 1 కొరింథీ 15:45. 1 కొరింథీ 15:45. ఇందు విషయమే ఆదాము మొదటి మనుషుడు ఏమయ్యాడండి? ప్రాణం అని చెప్పి జీవిస్తాడని అర్థం. ప్రాణం పోతే ఏమయ్యాడండి? ఆదాము జీవించు ప్రాణి అని చెప్పండి. 2 ఏ ఆదాము అండి? ఎవరి ఆదాము? కనపడే ఆదాము. జీవించే ఆత్మ అనలేదు, జీవింపజేసే ఆత్మ అంట. జాగ్రత్తగా ఉన్నాను. ఎక్కడి నుంచి మళ్ళీ కాన్సెప్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మనకు మెసేజ్ అవుతుంది కూడా. చెప్పండి చెప్తాను, అయితే క్లోజ్ చేసేస్తాను. ఇలా ఇరకట్టలు పెడితే టీచర్ మీద బేరమైనట్టు ఉంది మీ పరిస్థితి. టీచర్ మీద పెట్టి ₹1,00,000 అవుతాడు, అర్థం చేయమంటారు అవుతాడు, అది తీసుకెళ్ళమంటారు అన్నట్టు ఉండే. అలా మీరు ప్రసంగం నిలబడి చెప్పండి చెప్తానంటే ఇంకేం చెప్తావు? చచ్చినట్టు వింటామని చెప్పండి అన్నట్టు. వాస్తవాలు ఆలోచిస్తే ఇక అన్నాడు కడపడి ఆదాము జీవింపజేయు ఆత్మయ్యాడంట. ప్రతి దానికి జీవాన్ని ఇచ్చేది ఆత్మేనండి. మీకు తెలియదు కాదు, ప్రతి దానికి జీవాన్ని ఇచ్చేది ఆత్మే. ఆత్మ లేకపోతే ప్రాణం ఉన్నా చెప్పాలి మీరు. ప్రాణం ఉందండి, చూడండి టెస్ట్లో ఏమి లేదన్నారండి, అంతా బాగానే ఉందండి, కానీ ఏం తెచ్చిపోయి తెలియదండి. దేవుడు అతను తీసుకుపోయినాక అతను లేకపోను అని అడగలేదు మనం. మరి కారణం లేనప్పుడు ఏం చెప్పుకోండి, అంత బాగా ఉందండి, ఎందుకు చచ్చిపోయి తెలుసు కొండ్రా ఇలా ఉండడం, చక్క ఉండడం, పొద్దున్న చక్క టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం భోజనం చేస్తాడు, మళ్ళీ వాకింగ్ కూడా వెళ్తాడు, అన్నీ బాగా ఉంటాయండి. సమయం అంత టైం మెయింటెన్స్ అండి, అలాగే టైం మెయింటెన్స్ లాగా వెళ్ళిపోడు అంటాడు. ఏం చెప్తావు? కారణం ఏంటి? ఏమీ లేదండి. ఏం లేదన్నప్పుడు మనం ఏం చెప్పాలా? అప్పుడు దేవుడు అతను తీసుకుని పోయాడు కనుక అతను ఆ దేహంలో లేకపోయాను, లేడు కనుక చచ్చిపోయాడు. నా ఆనుగులా మానుగులు తన గురించి ఇక అలాంటి ఆనుకులు భూమి చాలా మంది ఉన్నారు. ఎందుకు పోయారో కారణం లేకుండా పోయింది కదా. అయితే ఇక్కడ చెప్తున్నాడు కడపడి ఆదాము జీవింపజేయు
అంటే ప్రతిదానికి జీవాన్ని ఇచ్చేది ఆత్మే. అయితే ఏసేటి మంచి కదా. మరి మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు మనిషి అనకండి. ఇంకా ఏ ఆత్మ? జీవింపజేయు ఆత్మ. అంటే చావుకేం లేదు, చావుకేం లేదు. చావులు ఆత్మకేం లేదు అన్న పోయి చావుకేం లేదు అంటే క్షమించాలి. ఆత్మకేం లేదు నీకు ఎలా తెలుసు? చావు లేదని నీకు ఎలా తెలుసు? అంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిస్తే దానికి చావు ఉందో లేదో తెలుస్తుంది. అప్పుడు ఏసొచ్చాను, ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం 6:63. మీరు రాసుకోండి అంతే, క్రమంగా ఉండాలి, తీస్తే మనకు టైం సరిపోదు. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరం కేవలం చేసుకుంటుంది అనడా. కానీ ఆ కింద మాట ఎప్పుడైనా చదివారా మీరు? అబ్బాయి మనకి ఏ పాయింట్ అయితే ఆ పాయింట్ తీసుకుంటాం, కింద మాట చదవం. కింద మాట కూడా చదవాలి. ఇప్పుడు మన పాయింట్ వచ్చింది. నేను మీతో చెప్తున్న మాటలు ఈ మాట ఎక్కడ మిస్ అయిపోయింది మనం. నేను చెబుతున్న మాటలు ఆత్మయును జీవమనే ఉన్నాయట. అంటే మాట కూడా ఆత్మేనా? మాటలేదు. ఆది యందు మాట ఉండేది, ఆది యందు మాట ఉండేది, మాట దేవుని యొద్ద ఉండేది, మాట దేవుడే ఉండేది. ఆది యందు మాట దేవుడే, ఆది యందు మాట దేవుని యొద్ద ఉండేను. ఆ మాటే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది. ఆది యందు వాక్యం ఉండేది. వాక్యం అంటే మాటే కదా. ఆది యందు వాక్యం ఉండేది. అందుకన్నాడు, నేను చెప్తున్న వాక్యం నాది కాదు దేవుడు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి చేసామన్నాడు, నేను చెప్తున్న మాట నా మాట కాదు. అంటే మాట నా వాక్యం ఒకటే అని చెప్పడం, మాటకే వాక్యం ఏంటంటే మీరు మళ్ళీ ముఖం ఇచ్చుకుంటారని చెప్తున్నాను. ఏమండి ఆలోచిస్తే ఇక్కడ ఏమన్నాడు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యం దేవుడు ఉండేను, ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడు. అంటే ఈ వాక్యమే శరీరధారికి వచ్చినటువంటి ఈ వాక్యాన్ని నా మాట ఆత్మ జీవం అని ఏమన్నాడంటే, నేను ఆత్మనే అన్నాను అన్నాడు యేసు. అన్నాడా? 4:24 యోహాను 4:24. దేవుడు ఎవరండి? ఎంత సింపుల్గా చెప్పుకోవచ్చు అతను. చూసారు మన వాళ్ళకి తెలియట్లేదు కానీ దేవుడు ఎవరమ్మా? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక చాలమ్మా. దేవుడు ఆత్మ. ఆత్మ చిరంజీవి అంటే దీర్ఘాయువు కలిగినది, దానికి చావు లేదు. 2 కొరింథీ 3:6. 2 కొరింథీ 3:6 ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకెళ్ళిపోండి, అన్ని మీకు తెలిసినవి. 2 కొరింథీ 3:6 ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారం మాకు సామర్థ్యం కలిగించి ఉన్నారు. మీరు దేని పరిచారకులు? ఆత్మకే పరిచారకులు. ఎందుకనంట కింద ఉండే అక్షరము చంపుడు కానీ ఆత్మ జీవింప చేస్తుంది. అది ఆత్మ జీవింప చేస్తుంది. కానీ మీరు దేని పరిచారం చేయండి? ఆత్మకే. ఎందుకని? జీవింప చేస్తుంది. చావు లేని దాన్ని వెంటాడాలి, కానీ చావున్న దాన్ని వెంటాడితే ఏమవుతుంది? చావే. అందుకే మీరు శరీరానుసారా ఆత్మానుసారా అడిగాడు బైబిల్లో. ఎవరు? ఈయనే, ఈ పౌరే. మీరు ఆత్మానుసారా శరీరానుసారా ఏంటారో రెండింటికి కొంచెం అర్థం చెప్పండి బాబు. దేని అనుసరించలేదు తర్వాత చెప్తాను. అప్పుడు చెప్తున్నాడు ఏమన్నాడంటే, శరీరం అనుసరించేవారు శరీర విషయం ఎందుకు, శరీరానుసారమైన మనసు మరణం. అంటే శరీరాన్ని అనుసరించుకుంటూ వెళ్తే చివరికి ఏమైపోతాడా? దీని దుంపదేగా చచ్చిపోతే నేను ఎక్కడికి పోవాలనిపిస్తుంది. లోపల ఆత్మ ఉంది, ఆత్మకి ఏమి లేదు. ఆత్మానుసారం ఆత్మ విషయం అడుగుతారు. అది ఆత్మను జీవమును సమాధానమునే ఉన్నది. అంటే ఆత్మను అనుసరించావా జీవాన్ని పొందుకుంటావు, శరీరం అంచుకున్నావా మరణాన్ని పొందుకుంటావు. మీరు దేని అనుసరిస్తారన్నాడు. ప్రకృతి నాశనం అయిపోదా మిండేదా? మరి దేవుడు నమ్మితే సర్వనాశనం. ప్రకృతి నాశనం అయిందని నమ్మితే నాశనమే, దుంపనాశనం మామూలుగా. అందుకే ప్రకృతిని నమ్మితే నాశనం. ఎందుకంటే ఇది నాశనం అయిపోతుంది కదా, ఆల్రెడీ అయిపోతుంది లేదా? అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. మాడిపోయిన బరువులాగా ఆరిపోయి దీపాన్ని గిరికి పట్టి చూసారా ఎండలకు వేసేస్తుందో. రాదు అది కూడా ఏంటి, అవి కూడా దీపాలే కదా, అవి ఎలాగెలిగేస్తుంది చూసారు. అంటే కూసేపు కాసేపు ఆగిపోతాయి. పెట్రోల్ అయిపోయినప్పుడు బండి రేజింగ్ ఇచ్చేస్తుంటా చూసారా, గీ అని ఇటు ఎలాగ అయిపోతుంది. పెట్రోల్ అయిపోయింది, భూమి కూడా అలాగే తిరిగేస్తుంది. ఇష్టం తిరిగి ఇప్పుడు ఒక్క చక్కెర అయిపోతుందంట తెలుసండి. మిక్కటమైన వేడడంతో లైవ్ అయిపోతాయి, బద్దలు అయిపోతాయి. ఆ సౌండ్ మీరు వినలేరటండి. ఈ కొలప్స్ అయిపోతున్నప్పుడు వచ్చే సౌండ్ అంట మనం వినలేము. అందుకే దానికంటే ముందు అందుకే మనం చచ్చిపోతున్నాం.
వాస్తవానికి ఆలోచించండి, ఎంత చక్కనటువంటి మాటలు. గనుక ఎందుకు ఈ ఆత్మ చిరాయు కలిగినది, ఎందుకు ఈ ఆత్మకు చావు లేదు అని అంటే మొదటి తిమోతి 1:17 వచ్చింది. సకల యుగములలో ఏంటండి అది? ఎన్ని యుగాలైనా ఆయన రాజు. మీరు ఓటు ఎలక్షన్ లేదు, ఇంకా ఏకగ్రహం ఎలక్షన్ ఇవ్వండి, ఇంకా పోటీ లేవు. ఆ పోటీ సాతాను ఎప్పుడో పోటీ చేసి గెలుచుకోండి. తెలుసండి, అసలు ఎలక్షన్ పెట్టుండే మెజారిటీ ఎప్పుడు ఏ యుగంలోనే ఎవరికి సాతాన్ని వచ్చినండి పాపం. దేవుడు ఎప్పుడు ఉండదు. అందుకే దేవుడు ఏకగ్రహంగా ఏకఛత్రబద్ధంగా ఉన్నాడండి బాబు. మీ సంగతానికి తెలిసే ప్రజాపరిపాలన ఇవ్వలేదు. మన ప్రజాపరిపాలన కాదండి, దైవ పరిపాలన. మర్చిపోకండి. ప్రజాపరిపాలన వచ్చి మనం ఎలాంటి నిలుకొని చూసాం కదా. మొదటి తిమోతి 1:17 వచ్చింది. సకల యుగములలో రాజు అయ్యండి అక్షయుడు. అక్షయుడు ఎవరండి? దేవుడు అనగా నాశనం లేనివాడు, అక్షయుడు, అదృశ్యుడు. అక్షయుడు కనుక ఏ కాలంలో ఉంటాడు స్వశాంతం అనుకుంటాము. మళ్ళీ అదృశ్యుడు, అద్వితీయుడు. మన ఇంకొక లేడు అని అంటాడు. ఎలాంటాడు? అక్షయమైన వాడు, అదృశ్యుడు. ఇంకొక లేడు. నేనే ఏసు అదృశ్యుడా దృశ్యుడా? ఏసు దృశ్యుడే. చూసాం కదండి, మా కళ్ళు దేనైతే చూసాయన్నాడు కదా. పాయింట్ వచ్చా మీకు? మా చేతులు దేనైతే తాకాయి అన్నాడు. ఏసు దృశ్యుడు. ఏసుని పంపిన దేవుడు అదృశ్యుడు. అర్థమైందా? అదృశ్యుడును అద్వితీయుడును దేవునికి మహిమయు కలతాను. తండ్రి అయిన దేవుడు ఎవరండి? అక్షయుడు అంటే చిరంజీవి, దీర్ఘాయుష్ గలవాడు, సావు నేను వాడు. ఏసు ఎక్కడి నుంచి వచ్చానన్నాడు? తండ్రి యొద్ద నుండి వచ్చానన్నాడు. వచ్చినవాడు ఏమన్నాడు? నేను ఆత్మమై ఉన్నాను అన్నాడు. కనబడే ఆదాము జీవింపజేయు ఆత్మ. అసలు జీవింపజేసేది ఎవరు? మొట్టమొదట దేవుడే. మరి ఏసేమన్నాడు? నేను జీవింపజేసేవాడిని అన్నాడు. తండ్రి అయిన దేవుడు అక్షయుడు, అద్వితీయుడు, అదృశ్యుడు, జీవింపజేసేవాడు. ఏసన్నాడు నేను మొదటి వాడిని, జీవించేవాడిని, మృతుడైతే కానీ యుగములు దేవుడు. నేనెవరిని? నేను జీవించేవాడిని అన్నాడు. అదే కుదురుతుంది. ఆ ఇతర దేవుళ్ళ మీకు అని అడుగుతున్నామండి. కాదు, మాకు అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్య దేవుడే. మాకు తండ్రి ఉన్నాడు, మా తండ్రి దేవుడే. అది అంతే. మాటకి మా అన్నయ్య దేవుడు, మా తండ్రి దేవుడు. మీ అన్నయ్య దేవుడు అంటే నాకు మా అన్నయ్య పెద్దగా పెట్టాడు. అంతే కదా. ఎక్కడికైనా వెళ్తాడు, ఒరే తమ్ముడికి ఒక రోడ్డు మీద తీసుకెళ్ళి జాతర అంటాడు. ఎవరు చెప్తారు? తమ్ముడికి అన్నీ చేస్తాంటారా? పిల్లన్నట్టు పిల్లలు తీసుకెళ్తా అన్నీ చేస్తాంటారా? ఏమంటారు? తమ్ముడు చేస్తారండి. ఎందుకని? తమ్ముడు మీద అన్నయ్య పెద్దడు కొంత లోకజ్ఞానం తెలియడు. లోకజ్ఞానం తెలిసినడు కనుక పిల్లలు చేతికి ఇచ్చి తమ్ముడు తీసుకెళ్తే రోడ్డు మీద తీసుకెళ్ళి సైకిల్ కొర్రా అన్నారు. అప్పుడు ఎందుకు ఏమన్నారు? తమ్ముడు చేస్తా అన్నారు. ఎవరితో? అలాగే మన ఈ లోకం ఉన్నప్పుడు తమ్ముడు చేస్తారా అని చెప్పాడు తండ్రి. అది మీరు నా సహోదరుని చెప్పడం సిగ్గుపడి అన్నాడు. ఇది ఎవరు అని అడిగాడు కొట్టు దగ్గర రాడు. ఈడెవరున్నాడు తమ్ముడు? ఈడెవరున్నాడు అంటే అసలు అన్నికి తమ్ముడికి అసలే అందరూ సందరూ శ్రేయస్సులను పోలేడు. ఎవరండి ఎవరైనా అడిగాడంటే ఆడెవడ కొట్టట్టుకుని ఆడ మా తమ్ముడు తీడాడు. కానీ అలా కొన్ని యేసుక్రీస్తు పాపంతో ఉన్న బ్రతుకులమైనప్పటికీనంట ఆయన ఏమన్నట? మన సహోదరుని పిలుటకు సరే అండి. అప్పుడు ఎవరికి జాగ్రత్త పంపించాడు? చెప్పలేటండి. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేమన్నాడంటే నాన్న దగ్గర బోర్డు చాక్లెట్లు ఉన్నాయి, నేను చూసి వచ్చాను, మీరే రండి అన్నదంట. మీ నాన్న దగ్గర బోర్డు చాక్లెట్లు ఉంటే మా నాన్న దగ్గర బోర్డు బిస్కెట్లు ఉన్నాడు. లేరు నా ముద్రలు ఉన్నారు. మీ నాన్న అంటే మా తండ్రి గొప్పదని ఆడిప్పుడు బిస్కెట్ నేస్తాడు. ఎక్కువ కుక్కలకి చాక్లెట్లు కానీ ఏమేస్తారు అంటే మన దెయ్యానికి మనం మీకు అర్థమైపోంటారు కనుక యేసు దేవుడు అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు. ఆయన లోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు ఈ మాట. 5:21 యోహాను సువార్త. తొందరగా చూసండి. యోహాను సువార్త 5:21. 5:21. తండ్రి మృదులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చి వారిని బ్రతికించును, జీవింపజేస్తాడు. తండ్రి చేస్తాడు పని, కానీ నేను చేయగలను అన్నాడు. నేను చేస్తాను. ఎలా? 5:26.
తండ్రి ఎలాగూ తనంతట తాను జీవం గలవాడే ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడే ఉండుటకు నా తండ్రి ఇచ్చాడు అధికారం. నాకంతట నాకు లేదు, నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. ఇచ్చాడు. తండ్రి తనంతట తానే ఎలాగ జీవం గలవాడు. ఎక్కడ జీవం గలవాడు? భూమి మీదనా పరలోకమా? తండ్రి ఎక్కడున్నాడు జీవం గలవాడు? పరలోకమందు. యేసు కూడా పరలోకం, తండ్రి పరలోకంలో జీవం గలవాడే, పాతాళం వెళ్ళినా జీవం గలవాడే, భూమి మీదకి వచ్చినా జీవం. ఆయన ఎక్కడే సకల యుగంలోనూ రాజు అన్నాడు. అంటే ఏమై ఉన్నాడు? జీవించాలన్నాడు. మరి యేసుక్రీస్తు వారికి కూడా అది ఇచ్చాడు అధికారం. ఇచ్చినప్పుడు పరలోకంలో ఏమై ఉంటాడు? భూమి మీద, పాతాళంలో. అందుకే పాతాళంలో జీవం కలిగి ఉన్నాడు, సమాధి నుంచి లేచి వచ్చినప్పుడు జీవంగానే ఉన్నాడు, పరలోకంలో ఇప్పుడు తండ్రి యొద్ద ఉన్నప్పుడు జీవం కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే తండ్రి అధికారం ఇచ్చాడండి. తండ్రి అధికారం ఇస్తే నీకు ఏంటని చెప్పి ఆయన ఇచ్చాడు అంటున్నాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుమారుడికి అధికారం అనుగ్రహించింది. అదే 6వ అధ్యాయం 57 వచ్చింది. 57 ఇక్కడ ఎంత మంచి పాయింట్ రాసి చూడండి. ఏ తండ్రి అండి? జీవం గల తండ్రి అన్నదానికి డెఫినేషన్ జీవించే ఉంటాడు. ఎంతకాలం? అనంతకాలం. జీవం గల తండ్రి నన్ను పంపాడు. ఎక్కడి నుంచి? అప్పుడు ఆయన పంపినోడు ఏమై ఉండాలి? అందుకే మనకి జీవమైన క్రీస్తు అని రాశాడు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. ఎక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే ఆయనలో జీవం ఉండను. ఆయనలో జీవం ఉండేటంటే మళ్ళీ కొలసి రాజమంత్రి అంటాడు ఆయన మనకు జీవమైన క్రీస్తు అన్నాడు. అయితే దేవుడు ఎవరు? జీవం గలవాడు. ఆయన జీవం గలవాడు యేసుని పంపినప్పుడు యేసేమై ఉండాలి? అది రాశాడు చూడండి అక్కడ. నేను ఆయన మాటను బట్టి నేను జీవిస్తున్నాను. అంటే నేను ఎవరిని బట్టి చూస్తున్నాను? యేసు ఎవరిని బట్టి చూస్తాడట? మీకు సరిగ్గా చదవలేదు మీరు ఆ వచ్చును, అందుకే మీరు అలా చూస్తున్నాను. 57 యేసు ఎవరి మూలంగా జీవిస్తున్నాడు? యేసు తండ్రి మూలంగా జీవిస్తున్నాడు. మర్చిపోద్దు మీరు. మనం అంతే. యేసు తండ్రి అధికారం ఇచ్చాడు కనుక ఆ తండ్రి అధికారం మూలంగా జీవిస్తాడు యేసు. నేను మీకు అధికారం ఇస్తాను యేసు. అప్పుడు మనం ఎవరి మూలంగా బ్రతుకుతున్నాం అంటే మనం క్రీస్తు మూలంగా బ్రతుకుతుంటే క్రీస్తు తండ్రి మూలంగా బ్రతుకుతున్నాడు. తండ్రి ఎవరి మూలంగా బతకడు. పురాణం అదే చెప్పింది. ఆయన ఎవరికే పుట్టినవాడు కాదు, ఆయన ఎవరి సంతానం కాదు. మేము అదే అంటున్నాం. నువ్వు వేసి దగ్గర రాదు, నీకు మొక్కలు మీకు అర్థం కాలేదు. ఆయన ఎవరి సంతానము కాదు, ఆయన సంతానము లేదు. ఆ మాట 2 మాట మాత్రం తప్పే. అంటే బిట్రేటు తప్పు. ఏదో ఉద్యోగం రానప్పుడు ఏం చేస్తాం? ఏదో పెట్టిండ్రంటే ఖాళీలు ఏం చేస్తామండి? చివరిదాకా వచ్చేస్తాం. ఇంకొక పావు గంట ఉందన్నప్పుడు, ఇంకో 10 నిమిషాలు ఉందన్నప్పుడు ఏమి రానప్పుడు ఏం చేస్తాం? పోతే పోతే అవుతా లక్కి ఆడే భోజనం. మళ్ళీ ఏమనుకుంటాం? ఆడే భోజనం టైంలోకి వెళ్ళినప్పుడన్నా తొందరగా దుద్దాడు అనుకోండి, పాసిబుల్ అంటే కదా. మరి ఫస్టే వస్తే నీ పేపర్ వచ్చినట్టు నీ పేపర్ వస్తే మంచి అలవాడు తప్పాడు అర్థం కొట్టేసు వచ్చి కశ్మీర్ దిద్దాడు అనుకోండి, ఏమైపోతావు? మొత్తానికి ఏమైనా చూడు బియ్యం చూడు ఏమైనా దిద్దే శుభ్రం చేసి పెళ్లి చేస్తారు ఫస్ట్ క్లాస్లో. అందుకే తండ్రి మూలంగా నేను జీవిస్తున్నాను కనుక నా మూలంగా మీరు నన్ను తినేవాడు నా మూలంగా జీవిస్తాడు. అంటే తండ్రి జీవిస్తున్నాడు, కుమారుడు జీవిస్తున్నాడు, మీరే జీవించుంటారు. అంటే యేసు తండ్రి అక్షయుడు, యేసు అక్షయుడు, మనము అక్షయుడు. యేసు మృతులను గెలిచి లేచాడు, అంటే మృతుల్లోంచి లేచాడు. తండ్రి మృతులను లేపాడు, మనం మృతు నుంచి లేస్తాం. అంటే తండ్రి దీర్ఘాయుష్మంతుడు, కుమారుడు దీర్ఘాయుష్మంతుడు. కుమారుడు మనం దేశొక్కడు దీర్ఘాయుష్మంతుడు ఏంటి అంటే మొట్టమొదటి లేఖనం ఆయన చెప్పింది కనుక వివరించుకుంటున్నాను. మనం అంతా కూడా చెప్పుకోవాలి కదా. చివరి మాటలు చదివేసి ప్రార్థన చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చివరి వచనం తొందరగా చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ ఏమిస్తుంది? ఆ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ పాప మరణముల నియమముల వలన 8వ అధ్యాయం 10వ వచనం రోమపత్రిక 8:10 క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై
మృతమైనది కానీ నీ ఆత్మ ఆ, నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. అంటే చావులేనట్లే కదా అని మీరు ఎవరు దీర్ఘాయుష్మంతులే. మళ్ళా చదువుతా మాట, ఎవడండి వాక్యం తెలిసిన వాళ్ళకి ప్రశ్నించేవాడు ఎవడు? అందుకే ఏమన్నాడు, వాడికి నా మూలంగా నా వాక్యం తెలిసినటువంటి వాడిని వాడికి వ్యతిరేకంగా ఉండేవాడు ఎవడను ఉండని బైబిల్ చెప్పింది. అందుకే ఏం రాసేటువంటి క్రీస్తు మీలోనూ ఉన్నాయి కదా, మీ శరీరం పాప విషయమే. మృతమైనది కానీ ఎందుకు? పాపం తెలుపు. క్రీస్తు మీలో ఉన్నాడు, మీ శరీరం పాప విషయం మృతమైంది ఎందుకు? క్రీస్తు పాపం చేయలేదు. క్రీస్తు లేచిన తర్వాతనే మీలోకి వచ్చాడు. లేచిన వాడి మీద పాపం చేద్దా? ఏలుబడి చేయదు కదండి. అప్పుడు మీలో ఉన్నప్పుడు మీ ఎందుకు తెలుస్తుంది ఎవరు? నేను కాదు, నా ఎందు క్రీస్తే. క్రీస్తు ఏం చేయడు? మరి మీరు చేస్తున్నారండి, అంత్యక్రీస్తు ఉన్నాడు లెక్క. క్రీస్తు మీలో ఉన్నాడు, మీ శరీరం పాప విషయం మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. జీవం కలిగి ఉంది. అంటే చావు లేదు. చివరి వచ్చిన యోహాను 11:25. 11:25 యోహాను సోద 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును జీవమును నేనే. జీవం ఎవరు? నేనే. నేనే. మీకు చెప్పక్కర్లేదు, అందుకే చివరికి పాయింట్ ఇచ్చుకున్నాను. ఎందుకు చుట్టూ తిరిగి వస్తుంది? పునరుద్ధానం, జీవము నేనే నేనే నేనే. కడవరం కూడా వస్తాడు, బైబిల్ చెప్పింది నేను చెప్పండి. ఆ వచ్చినోడు జీవం నేనే అని చెప్పలేదు ఇప్పుడా? మొహమ్మద్ గారు ఎక్కడ నేనే జీవం చెప్పాడండి? నేనే మార్గమన్నాడా? నేనే సత్యమన్నాడా? మరి ఏమన్నాడా? అసలు ఏమీ అనకపోతే ఏమన్నాడండి? ఏమీ అనలేదు. ఏదో అన్నాడు అనుకుని ఏలే, ఏదో అన్నాడు అనుకుని ఏలే లిప్ లీడింగ్ అనమాట. అంటే ఆయన ఏదో మాట్లాడాడు అనుకుని ఇక్కడ మాట్లాడేస్తాం. వాస్తవం అనుకోండి, నేనే మార్గం అనలేదట, తీసే పక్కే. నేనే జీవం అనలేదట, తీసే పక్కే. నేనే సత్యం అనలేదు. అసలు గుండెకాయ ఈ మూడు అనకపోతే ఇంకా అనవసరం కదా. ఇంకేమన్నా ఏమీ లేకపోతే అసలు అతనే లేడు. కనుక ఏసేమన్నాడు? నేనే మీకు అర్థం. కనుకండి యేసు ఇప్పుడు దీర్ఘాయుష్మంతుడేనా? దీర్ఘాయుష్మంతుడే. మరణాన్ని జయించాడు. జయించిన వాడికి మరలా ఏమి లేదు, మరణం లేదు. ఆయనకు ఒక్కడికే లేదా? మనకే లేదు. ఇప్పుడు సపోర్టింగ్ ఎంతమంది ఉన్నాం? యేసు దీర్ఘాయుష్మంతుడు అనడానికి, నేను దీర్ఘాయుష్మంతుడు అనడానికి ఎంతమంది ఉన్నాం? ప్రపంచ జనాభా మామూలు చెప్పడం ముక్కుపడిపోయి 350 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇంతకుముందు ఎంతమంది? ఒక్కడు. ఆ ఒక్కడు 350 కోట్ల మందికి ఏమయ్యాడు? జీవమై ఉన్నాడు. అంటే ఈ 350 కోట్ల మంది ఎలా బతుకుతున్నారు? ఆయన మూలంగానే బతుకుతున్నారు. ఆయన మూలంగా బతుకుతున్నట్టు ఆయన బతికే ఉన్నట్టే కదా లెక్క. ఆ 350 కోట్ల మంది బతికెత్తున్నప్పుడు ఆయన బతుకున్నట్టే కదా లెక్క. బతికే ఉన్నాడు. ఎలా బతుకున్నాడు అంటే మా మనసులో ఉన్నవాడు చిరంజీవి ఇంటి అన్నారు కదా. పొట్టి శ్రీరాములు ఏమన్నాడు? అమరజీవి. అంటే చచ్చిపోయినాడే బతుకున్నాడు. అమరుడు అంటే అంటే చావులేనుడు ఏమి? చిరంజీవి కదా. అంటే పొట్టి శ్రీరాములు చిరంజీవి కదా. పొట్టి శ్రీరాములు దీర్ఘాయుష్మంతుడా కాదా? నేను బైబిల్ ప్రకారం చెప్పట్లేదండి. నేను ఆయన చెప్తానండి ఇంతవాక్యం చెప్పి. సామాన్యంగా ప్రజల జీవితంలో చిరస్మరణీయుడు అని చదివారు మీరు? చిరస్మరణీయుడు అంటే నిత్యం జ్ఞాపకం తెచ్చుకునేవాడు, జ్ఞాపకానికి వచ్చేవాడు. ఎవడొస్తాడు? నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదం. ఎవడ నీతిమంతుడు? యెహోవాను నమ్మిన వాడే నీతిమంతుడు. అప్పుడు అబ్రాహాము దేవుడు నమ్మాను, అది నీతిగా ఎంచబడ్డాడు. అబ్రాహాము దేవుడు నమ్మితే ఏసేమని నమ్మాడు? నమ్మడమే కాదు, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన దీర్ఘాయుష్మంతుడు అయ్యాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడు అయితే యేసు తండ్రి మూలంగా బతుకుతున్నాడు, మనం యేసు మూలంగా బతుకుతున్నాం. అంటే తండ్రి బతుకున్నాడు అంటే క్రీస్తు బతుకున్నట్టే లెక్క. క్రీస్తు బతుకున్నాడు అంటే మనం బతుకున్నట్టే. అంటే మనం బతుకున్నాము అంటే యేసు బతుకున్నాడనే లెక్క. చచ్చిపోయిన కోసం ఎవడో ముద్దుల కోసం పునరుద్ధానం ఎవడో బాప్తిసం తీసుకోడు. గనుక జాగ్రత్తగా వినండి. ఈరోజు కాకపోతే రేపైనా మనం ఎదుర్కొనేవాడు, ఇయ్యాలి కాకపోతే రేపైనా వస్తాడు. వచ్చినప్పుడు వాడికి మనం సమాధానం చెప్పవలసింది రిఫరెన్స్గా. ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి, వాడికి రిఫరెన్స్ తెలియక మన దగ్గర రాలేదు, దాని అర్థం తెలియక వచ్చేది.
అంతేనండి. ఆడ 100 చూపించేసి నువ్వు 100 చూపించేస్తే మనకు అయింది నెత్తగా వాళ్ళు సెలవు పెట్టేసిన పని మనకి ఎంతంటే ఆడ రెఫరెన్స్ 100 రెఫరెన్స్ చదివేతండి. రెఫరెన్స్ కూడా వచ్చామా దెయ్యానికి మనకి తేడా లేదా? దెయ్యం రెఫరెన్స్ చెప్పింది, యేసు భావం చెప్పాడు. అవునా? మనం ఏం చెప్పాలి? దెయ్యం ఏం చెప్తుంది? రెఫరెన్స్ చెప్తుంది. నువ్వు కూడా రాసుకెళ్తే ఏమవుతావు? దెయ్యం తలపడినట్టు అవుతుంది. మన దెయ్యం కాదు కదా. అందుకే యేసు జవాబు చెప్పాడు. నువ్వేం చెప్పాలి? గనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు జాగ్రత్త. మీరు చిరస్మరణీయులే. అభిని మీరు చిరస్మరణీయులు అంటే మీరు గమనించి దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క భావాలు అర్థం చేసుకోండి. యేసు దీర్ఘాయుష్మంతుడే కాదన్నవాడు లేదు. యేసు దీర్ఘాయుష్మంతుడైనప్పుడు యేసును పంపినవాడు దీర్ఘాయుష్మంతుడే, అక్షయుడు. ఎందుకంటే సావుని గెలిచి వచ్చినవాడు ఆత్మస్వరూపుడే కదా. ఆత్మస్వరూపుడికి ఆత్మకి ఏమి లేదు? చావు లేదు. మీరు మరణాన్ని జయించలేసినప్పుడు, బాప్తిసం అంటే మరణాన్ని జయించలేసినవే కదండి. అయితే ఈ బాప్తిసం తీసుకున్నవాడికి ఏం లేదు. రెండో మరణంలో అధికారం లేదండి. రెండో మరణం రాదు. అంటే నరకంలో చావు రాదు. బాప్తిసం తీసుకుని అందుకే క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియో లేదు. వాడు తీర్పులోనికి రాక మరణంలో దేవుడి జీవంలోకి దాటిపోతాడు. అంటే బాప్తిసం తీసుకున్న వాడికి ఎంత చక్కనటువంటి అవకాశం ఉందండి. వాడు తీర్పులోక మరణంలో నుండి జీవంలోకి పోతాడు. ఆ జీవమే క్రీస్తు. ఆ క్రీస్తుని మీరు నమ్మారు, మీలో ఆయన ఉన్నాడు కనుక ఇక ఆలస్యం చేయకూడదు. ఆ యేసుని విశ్వసించడంలో, నమ్మడంలో అనుమానమే ఉండకూడదు. కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు తప్పనిసరిగా నన్ను అడిగి మీరు నివృత్తి చేసుకోండి. అది మీరు ఉదయమే ఉందంటే ఏదో రోజు కోడిపిల్లకి ఎత్తెత్తిపోయినట్టు మీరు కూడా మిమ్మల్ని కూడా సాతాను ఎత్తుకోండి. ఏదైనా డౌట్ ఉంది అక్కడ కరెక్ట్గా మీరు క్లారిఫై అవ్వలేదు, మీకు సరిగ్గా అర్థం అవ్వలేదు. అర్థం అయినప్పుడు వచ్చేదా అలా అడుగుతారని మీకు ఎంత దగ్గరగా బతుకుతుంటాం. మేము గిరిగీసుకుని బతకడం లేదు. నేను సేవకుడు, మేము ఎంత దూరం ఉండాలి, మీరు అంత దూరం ఉండట్లేదు. మీలో ఏకీభవించి మీలో ఎందుకున్నానంటే మీలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి సంశయం మీరు ఏం చేసుకోవాలి? నివృత్తి చేసుకోవాలి. ఇంత దగ్గరగా ఉండదు అదే. ఇంత దగ్గరగా ఉండదు మీరు లోకు కడతారని కాదు. ఇంత దగ్గరగా ఉండేది మీరు లోకు కడతారని కాదండి. మీరు ఈ దైవజనుల్ని అంత చక్కగా ప్రతి విషయంలో మీరు యూజ్ చేసుకుంటారండి. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసుకుంటారండి. అలా నివృత్తి చేసుకోకపోతే దైవజనుడికి మీకు గ్యాప్ ఉన్నదనుకోండి, మీ ఆలోచన కూడా ఏమైపోద్ది? గ్యాప్ వచ్చేసి మీ అంతరం. మీరు ఆలోచించండి. హృదయంలో దైవ సంబంధమైనటువంటి ఏ ఆలోచన వచ్చినా హృదయంలో ఉంచుకోవద్దు. అలా ఉంచుకుంటే దానికి మరొకటి ఆజ్యం పోసి ఒక రూపాన్ని ఇస్తాడు. ఆ రూపమే దైవానికి మీరు వెళ్ళిపోతారు. ప్రారంభంలో దేవుడి కోసం వెతుకుతున్నప్పుడు తెలివైన వాడు ఎవడో ఇదే దేవుడా అన్నాడట. అప్పుడు ఆ మిగతా ఉన్న తెలుగు తక్కువ అతనికి ఏమేంటి? ఇక అప్పుడు తెలుగు తక్కువ అనుకున్నాం. ఇప్పుడు ఇవి తరం గర్వంతులు. మీరు గమనించి ఎవడో ఒకడు ఏదో చూస్తాడు, దానికి ఏదో ఆకారం తీసుకొస్తాడు. తెలివైన వాడు, తెలియదొక్కిన వాడు దాన్ని నమ్ముతాడు. మీరు గమనిస్తే అదే కాకుండా ఏ దానికి చరిత్ర ఉందో, దేనికైతే ఆధారం ఉన్నాయో, ఏదైతే నమ్మామో దాన్ని చివరి వరకు ఉండి ఏ సందేహాన్ని ఏం చేసుకోవద్దు, హృదయంలో ఉంచుకోవద్దు. ఒకవేళ ఇక్కడ కొత్త మీకు ఇది అనుకున్నాండి, నా దగ్గర అడ్డం నామోషం ఉందండి, ఏమన్నా ఇగోలు ఏమన్నాయి? ఇగోలు అంటే గోబే, ఇగో ఉండకూడదు. దేవుని వాక్యం అలా అడగకపోవటం వల్లనే శిష్యులు చివరికి వచ్చినప్పటికీ ఇప్పుడు నమ్ముతున్నాం అన్నప్పుడు ఏ సదే అన్నాడు, అదేంటి ఇప్పుడు నమ్ముతున్నారా అన్నాడు. ఇంకా నేను బతుకున్నాడు కానీ సరిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు నమ్ముతున్నప్పుడు అంటే ఏమైపోయింది కనుకండి. జాగ్రత్త అండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, దైవ గ్రంథాన్ని బాగా చదవండి అండి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులే ఘనమైన తండ్రి, నీ బిడ్డలకు నీ మాటలు చెప్పాలి, విని మర్చిపోతారు. ఆ మాటల పరంగా జీవించడానికి కృప చూపించి క్రీస్తు దీర్ఘాయుష్మంతుడైన సంగతి మేము తెలుసుకున్నాం. అలాగే మేము దీర్ఘాయుష్మంతుడుగా చావులేని జీవితాన్ని ఇవ్వడానికి నీ కుమారుడు పంపావు కనుక ఆ జీవితంలో మమ్మల్ని పెట్టావు. ఆ అర్హత మాకు అనుగ్రహించావు కనుక నేను అది మేము సంపాదించుకునే కృపను అనుగ్రహించుకున్నాం. యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.